పిల్లాడిని ఏం చేస్తారు అంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాడండి అని చెప్పేస్తాం కదండి. వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా. అందులో తప్పేమీ లేదు. త్వరగా ఉద్యోగం వస్తుంది, రూ. 4 ఎక్కువ వస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ పంపిస్తున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పేస్తున్నారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి కంప్లీట్ కోడింగ్ ఉద్యోగాలండి. అంటే సాఫ్ట్వేర్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి. నేను జాగ్రత్తగా చెప్తున్నాను కోడింగ్ ప్రస్తుతానికి. ఎందుకంటారు ఒకసారి చెక్ చేసుకోండి. ChatGPT దగ్గర నుంచి చైనా వాడి DeepSeek దాకా కూడా బ్రహ్మాండంగా కోడ్ రాసి పెట్టేస్తోంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజంతా కష్టపడి రాసిన కోడ్ని ఇది 5-6 నిమిషాల్లో రాసేస్తుందండి. జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఆ సర్వీసెస్ వాడుకుంటున్నారు. అంటే తెలుసో తెలియకో అంటే అడపా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇవి టూల్స్ వాడేస్తున్నారు. భవిష్యత్తులో అంటే ఈ శామ్ ఆల్ట్మన్ ఏఐ కంపెనీ కాబట్టి వాడు చెప్తాడు, ఇంకొకటి చెప్తాడు, వాడి మాటలు మాకు చెప్తారా అంటారేమో. వాళ్ళు చెప్తుందే కాదండి, మైక్రోసాఫ్ట్ CEO, గూగుల్ CEO దగ్గర నుంచి ఇండియన్ శ్రీధర్ వెంబు లాంటి వాళ్ళు కూడా, జోహో ఫౌండర్ తెలుసు కదండి, వాళ్ళు కూడా చెప్తున్నారు భవిష్యత్తులో కోడింగ్ అవసరం ఉండకపోవచ్చు. మీకు కావాలంటే చిన్న చిన్న స్టార్టప్స్ CEOస్ని కూడా అడగండి. నేను కూడా ఒకళ్ళిద్దరితో మాట్లాడానండి. అవునండి, భవిష్యత్తులో కోడర్స్ అవసరం ఉండకపోవచ్చు అని చెప్పేశారండి. క్లియర్గా చెప్పేశారు. మరి చూశారు కదా. అంటే రోజంతా చేసే పని 5 నిమిషాల్లో అది చేస్తున్నప్పుడు 30 మంది నెలలో చేసే పని ఒకరిని పెట్టుకుంటే సరిపోతుందిగా, వాడు చేసేస్తాడు కదా మొత్తం. సో మరి ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. ఏం చేయాలి? కంప్యూటర్ వచ్చినప్పుడు ఏదైతే చేసామో ఇప్పుడు కూడా అదే చేద్దామండి. కంప్యూటర్ వస్తే చాలా ఉద్యోగాలు పోతాయి అన్నారు, పోయినాయి. కంప్యూటర్ 100 మంది పని చేసింది, కానీ ఉద్యోగాలు పోయినాయి తప్పించి కొత్తగా ఉద్యోగాలు కూడా కల్పించింది కదండి. ఆ కంప్యూటర్ రంగంలో కోర్సులు మొదలెట్టాం. ఏది MS ఆఫీస్ దగ్గర నుంచి ఇంకా టాలీ దగ్గర నుంచి చాలా చాలా చిన్న చిన్న కోర్సులు నేర్చుకున్న వాళ్ళు అప్పట్లో ఉన్న గుమస్తాలు తర్వాత కంప్యూటర్ సైడ్ వెళ్ళిపోయారు.